ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఇండో మిమ్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఓకేనా. ఈ వీడియోలో మీకు బీటెక్ అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ మెకట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా చాలా క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ఇందులో జాబ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. చాలా క్వాలిఫికేషన్కి అయితే ఇందులో జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సరేనా. ఇది మన లక్కీగా దొరికింది. సో అందుకని నేను ఉన్న పలంగా అయితే ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి. ఓకేనా. మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అన్నిటికీ బీటెక్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు, డిప్లొమా ఐటీ వాళ్ళు కావచ్చు, అందరికైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక 1 మినిట్ మాట్లాడతాను. ముందుగా అయితే అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సో నిన్న లాంచ్ చేసిన ఒక వీడియోని అందరూ బాగా చూశారు. సరేనా. బాగా రీచ్ వచ్చిందనమాట. సో ఇదే విధంగా వీడియోస్ని ఆదరిస్తే నేను వీడియోస్ అయితే చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను అనమాట. వీడియోస్ అయితే ఆపను. సరేనా. ఇది కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్తో పాటు మీ నెంబర్ కూడా ఇవ్వండి అన్న, అప్పుడప్పుడు మేము కాల్ చేస్తాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము తెలుసుకుంటాం అనేసి అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, నెంబర్ అయితే ఇప్పుడైతే ఇవ్వలేను. నేను వాడిది ఒకే ఒక నెంబర్, ఒక ఫోన్ వాడతాను. సో దయచేసి నెంబర్ అయితే ప్రజెంట్ అయితే నేను ఇవ్వలేను. అర్థం చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. వెంటనే మీకైతే రిప్లై అయితే తప్పకుండా అయితే ఇస్తాను. కొంచెం ఏదైనా వర్క్లో ఉంటే కొంచెం టైం పడుతుంది కానీ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. రాత్రి 10 అయినా 11, 12 అయినా కానీ నేను ఎప్పుడైతే ఫ్రీ అవుతాను ఆ టైంలో మీకు తప్పకుండా మెసేజ్కి రిప్లై ఇచ్చి నేను పడుకుంటాను అనమాట. ఓకేనా. కాకపోతే లాస్ట్ 10 to 20 డేస్ నుంచి అది కూడా చేయలేని పరిస్థితి అనమాట. అందుకే చేయలేదు. ఈ మీద మీకు చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి. దయచేసి ఇన్స్టా కూడా ఫాలో అవుతుండండి. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటో మీకు తెలుసు. ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఓకేనా. అప్పుడే నేను పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే అన్ని అంటే ఏవే పోస్ట్ అయితే మొత్తం లిస్ట్ ఇచ్చున్నాడు, దాని కింద కావాల్సిన క్వాలిఫికేషన్ అనమాట ఇచ్చున్నాడు. అది నేను లాస్ట్ చెప్తాను. ఇక్కడ మీరు క్లియర్గా పోస్ట్ చూడండి, అలాగే ఎక్స్పీరియన్స్ చూడండి, ఏమీ వర్క్ చేయాలనేది ఇక్కడ చెప్పున్నారు. మీకు చెప్తాను. ప్రొడక్షన్ సూపర్వైజర్ సంబంధించి ఫస్ట్ పోస్ట్ వచ్చి ప్రొడక్షన్ సూపర్వైజర్. ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇష్యూస్. ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా లేదు, అందుకే అర్థం కావట్లేదు. అలాగే సెట్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆఫ్ సిఎన్సి మైలింగ్, డబ్ల్యూడిఎం సిఎన్సి టర్నింగ్. సో ఇదొక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ చూస్తే సిఎన్సి ప్రోగ్రామర్. దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్లో ఉండాలంట. అలాగే ట్రబుల్ షూటింగ్ ఇన్ ప్రొడక్షన్ ఇష్యూస్, అలాగే నాలెడ్జ్ ఆన్ క్యామ్ ప్రోగ్రామింగ్, సాలిడ్ క్యామ్, అలాగే యూనిగ్రాఫిక్స్, డెల్కామ్, అలాగే ఎక్సెట్రా. ఇంకా నెక్స్ట్ చూస్తే సెట్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆఫ్ సిఎన్సి మైలింగ్, డబ్ల్యూడిఎం సిఎన్సి టర్నింగ్, ఇదొకటి. ఇంకా 3 చూస్తే మెయింటెనెన్స్ ఇంజనీర్, 3 పోస్టు. దీనికి వచ్చి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సిఎన్సి అండ్ కన్వెన్షనల్ మిషన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఇంకొకటి వచ్చి మెయింటైన్ ద స్టాక్ లిస్ట్ అండ్ ఆడిటబుల్ డాక్యుమెంటేషన్. సో ఇది మెయింటెనెన్స్ సూపర్ ఇంజనీర్ చేయాల్సిన వర్క్ అనమాట. ఇంకా వచ్చి సిఎంఎం ప్రోగ్రామర్. దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ ఇన్ సిఎంఎం ప్రోగ్రామింగ్, ట్రబుల్ షూటింగ్, నాలెడ్జ్ ఆన్ క్వాలిటీ టూల్స్, ఆపరేటింగ్ నాలెడ్జ్ ఎడ్జ్ అండ్ మెజరింగ్ ఎక్విప్మెంట్, అలాగే సిఎంఎం 2D హైట్ మాస్టర్, అలాగే విఎంఎస్ సర్ఫేస్ అండ్ టెస్టింగ్ అండ్ ఎక్సెట్రా. సో ఇన్ని అడుగుతున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఈ క్వాలిఫికేషన్ కావచ్చు, ఈ జాబ్స్తో పాటు అసలు సంబంధం లేదు. అయినా కానీ మీకోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఎస్పీఎం అండ్ మెకానికల్ డిజైన్ ఇంజనీర్. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనింగ్ స్పెషల్ పర్పస్ మిషన్స్, స్ట్రాంగ్ నాలెడ్జీ ఇన్ 30 మోల్డింగ్, డ్రాల్డింగ్ విత్ సోల్డ్ వర్క్స్, నాలెడ్జ్ ఇన్ జీడీ అండ్ టీఎఫ్ఎంఈఏ. నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనింగ్ స్పెషల్ గాయేజ్ అండ్ మెషినింగ్ ఫిక్చర్స్, బ్రాకెట్లో వచ్చి ఇన్స్పెక్షన్ గ్యాజెస్ అండ్
అండ్ హైడ్రాలిక్ ఫిక్సర్స్ అని ఉంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎస్పిఎం అండ్ ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్. ఇందులో వచ్చి ప్రొఫెషన్సీ ఇన్ యూజింగ్ సిఏడి సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రికల్ డ్రాఫ్టింగ్ అండ్ ఆటోకాడ్ అండ్ ఈ ప్లాన్. నెక్స్ట్ వచ్చి నాలెడ్జ్ ఇన్ ఎలక్ట్రికల్ సింబల్స్, కాంపోనెంట్ సెలక్షన్స్, క్యాడ్స్ అండ్ స్టాండర్డ్స్ విత్ ఎలక్ట్రికల్ డిజైన్ ప్లానింగ్ ప్రిన్సిపల్స్ అండ్ సిస్టమ్స్. చాలా ఉంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రాఫ్టింగ్ ఫర్ పవర్ డిస్ట్రిబ్యూషన్, కంట్రోల్ ప్యానెల్స్ అండ్ రైటింగ్ డయాగ్రామ్స్. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రికల్ ఆటోమేషన్ ఇంజనీర్, ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎల్సి ప్రోగ్రామింగ్ విత్ ఓన్లీ పిఎల్సిఎస్ లైక్ సిమెన్స్, డెల్టా, మిట్సుబిషి, అమరాన్, హెచ్ఎంఐ ఆర్ ఎస్ఏడిఏ ప్రోగ్రామింగ్. సెలక్షన్ ఆఫ్ పిఎల్సి, హెచ్ఎంఐ, విఎఫ్డి, సర్వ్ డివైస్, సెన్సార్ అండ్ స్విచ్ చేంజర్స్. నెక్స్ట్ వచ్చి మెకానికల్ అండ్ ఆటోమేషన్ అసెంబ్లీ సూపర్వైజర్. దీనికి వచ్చి నాలెడ్జ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ ఆఫ్ గ్యారేజ్ అండ్ ఫిక్సర్స్, అబిలిటీ టు హ్యాండిల్ మ్యాన్ పవర్ అండ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. ఓకేనా, ఇవన్నీ తెలుసుండాలి దీనికి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి అలాగే కింద కండక్టింగ్ క్వాలిటీ చెక్స్ ఆన్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ ది పర్సన్ కాంపోనెంట్స్ అండ్ నాలెడ్జ్ ఆన్ జీడీ అండ్ టీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూద్దాం. పర్చేజ్ ఎగ్జిక్యూటివ్, సెర్చ్ పొటెన్షియల్ వెండర్స్ అండ్ నాలెడ్జ్ అండ్ నెగటివ్స్, కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ అరేంజ్మెంట్స్ అండ్ ప్రైసింగ్, నాలెడ్జ్ ఆన్ స్టాండర్డ్ పార్ట్స్ ప్రొక్యూర్మెంట్స్ లైక్ ఎలక్ట్రికల్. ఇంకా లాస్ట్ వన్ వచ్చి సప్లై చైన్ ఇంజనీరు. దీనికి వచ్చి ఎలివేట్ అండ్ determine supply chain KPI, development of new vendors, అలాగే గుడ్ నాలెడ్జ్ ఆన్ డ్రాయింగ్ స్టడీ అండ్ జీడీ అండ్ టీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్, అలాగే స్ట్రాంగ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ విత్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండ్ డెవలపింగ్, అలాగే స్పెసిఫికేషన్స్. సో ఇన్ని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీంట్లో అయితే నాకు ఏమీ అర్థం కాలేదు. సో మీరు దీన్ని పాస్ చేసాను చూసుకోండి. ఓకేనా. సో ఈ పోస్ట్కి అన్నిటికీ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, సో ముందు చెప్పాను కదా, ఒకళ్ళు అర్థం కాకపోతే మళ్ళీ మీరు చూసుకొని చదువుకోండి, సరేనా. పైన పోస్ట్కి మీరు అర్హులు అవ్వాలంటే మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించిన బీఈ, అలాగే బీటెక్, డిప్లొమా ఇన్ మెకాట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే ఇంటర్వ్యూ వచ్చి ఈ మంత్ సండే అనమాట, 21 ఏప్రిల్ సండే 9 AM to 3 PM వరకు జరుగుతాయి. ఇది ఎక్కడ అంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఈ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇంటర్వ్యూ వెన్యూ ఇండో MIM లిమిటెడ్, ఫ్యాక్టరీ సర్కిల్, నెక్స్ట్ టు ద ఫైర్ బ్రిగేడ్, బషెట్టిహల్లి, దొడ్డబల్లపుర, బెంగళూరు నార్త్ 561203, BMTC బస్ నెంబర్ 285M. మీరు ఒకవేళ ఈ కంపెనీకి వెళ్ళాలంటే బస్ నెంబర్ కూడా వాళ్ళే ఇచ్చారు. BMTC అంటే బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. బస్ నెంబర్ వచ్చి 285M. ఈ బస్ ఎక్కి కన్నా ఈ కంపెనీ పేరు చెప్పారంటే మీరు నేరుగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంక ముందే మీరు ఏదైనా మీ CV కానీ పంపించాలంటే ఇక్కడ చూడండి, radhamani.m@indomim.comకి మీరు మ్యూజియం అనేది ముందుగానే పంపించవచ్చు. లేకుంటే పక్కన QR కోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు స్కాన్ చేసి మీరు ఆ పేజ్కి వెళ్తుంది అనమాట. ఆ పేజీలో మీ సర్టిఫికేట్ మొత్తం మీరు అప్లోడ్ చేసి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ముందుగానే. లేదు ఇంకేదైనా మీకు ఏదైనా ఫోన్ నెంబర్స్ కావాలి మాట్లాడాలంటే ఇక్కడ ఇచ్చిన ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్కి 8061418660, అలాగే 8061418661, అలాగే 6360877493, అలాగే 9986831284 ఈ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. సో ఇది బెంగళూరు కాబట్టి ఎవరైనా ఆంధ్రాలో పోవాలంటే సో మన లాంగ్వేజ్ అక్కడ ఉండొచ్చు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అంట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో దయచేసి కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నేను చెప్పినా కానీ అసలు నాకేమీ అర్థం కాలేదు. సో పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ పిక్ని ఖచ్చితంగా అయితే ఇక్కడ వేస్తాను, పాస్ చేసి మీరు చూసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఓకేనా, వీడియో మీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే డైలీ ఫాలో అవుతానండి. ఓకేనా, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.